హాయ్! హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మటన్ బిర్యానీ ఆహా! వింటుంటేనే తినాలనిపిస్తుంది కదా! నేను చెప్పే ఈ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా బాగా కుదురుతుంది. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. అండ్ మళ్ళీ మళ్ళీ చేయమంటారు. బయట నుంచి తెచ్చుకోవడం కూడా మానేస్తారు. అంత బాగా కుదురుతుంది. మీరు కనుక ట్రై చేస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్స్‌లో కమెంట్ చేసేయండి. అండ్ మీరు కనుక బిర్యానీ లవర్స్ అయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసేసుకోండి. ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. సో, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకి 1 కప్ వరకు కర్డ్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మనం కర్డ్ అంటే పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం మిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా కర్డ్ పడుతుంది అంటే కనుక పెరుగుని మనం ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను. సో, మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హాఫ్ కేజీ వరకు మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. నేనిక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత పడుతుందన్నవి. సో, మటన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా కొత్తిమీర అండ్ అలానే పుదీనాను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను. నాకు లాస్ట్‌లో గుర్తొచ్చింది కాబట్టి నేను మిక్స్ చేసుకున్నాను. మీరు కారాలు యాడ్ చేసుకున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మటన్‌లో కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో, మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను నేను. మనం ఇంకా ఓవర్ నైట్ కూడా పెట్టుకున్నా కూడా మనకి బాగా కుక్ అవుతుందనమాట. సో, ఫ్రిడ్జ్‌లో అనేది ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే నేను తీసుకుంటున్నాను. బికాజ్ నేను హాఫ్ కేజీ మటన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ తీసుకున్నాను. క్వాంటిటీస్ అనేవి మీరు తీసుకునే రైస్ అండ్ మటన్ బట్టి చూసుకొని వేసుకోండి. అండ్ శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసి దీన్ని కూడా 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకున్నాననమాట రైస్‌ని కూడా. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్‌నైతే యాడ్ చేస్తున్నాను నేను. సో, ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఎక్కువే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం బ్రౌన్ ఆనియన్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో, బ్రౌన్ ఆనియన్స్‌కి ఎలా కావాలో ఆనియన్స్ అనేవి అలా కట్ చేసుకొని సన్నగా మనమైతే యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆనియన్స్ వరకు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలనమాట. ఎక్కువ టైం పడుతుంది కొంచెం మనకి ఒక 15 మినిట్స్ అలా. బికాజ్ మనకి బ్రౌన్ ఆనియన్స్ అవ్వాలి కాబట్టి. సో, చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి వన్స్ ఇవి బ్రౌన్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత సపరేట్ చేసేసుకొని పక్కకు తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా! సో, అది అందులోనే ఉంచేసుకోవాలనమాట. సో, కొన్ని బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా ఉంచేసాను నేను ఇందులోనే. అండ్ దాంట్లోకి బిర్యానీ మసాలా సామానం అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, బిర్యానీ మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లైట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలనమాట. సో, 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిస్‌ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఆల్రెడీ 2 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన మటన్ ఉంది కదా! సో, దాన్ని తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలనమాట. కొంచెం వాటర్ అనేది బయటికి రానివ్వాలి. ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది కొంచెం ఎక్సెస్ అవుతుంది. అండ్ అలానే వాటర్ ఎక్సెస్ కొద్దిగానే అవుతుంది. ఎంత ఎక్కువ అవ్వదు. సో, వాటర్ ఎక్సెస్ అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! వాటర్ ఎక్సెస్ అయిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 6-8 విజిల్స్ అయితే ఏపిచ్చుకోవాలనమాట. మనకప్పుడు మటన్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీనైతే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యని. సో, మనకి గీ కరిగిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. చెక్క, యాలకులు, లవంగం, ఆకు, పువ్వు సో, అన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు
జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. సో, లైట్‌గా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సన్నగా చీరుకున్నవి యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే. యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా లైట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలనమాట. మనం లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. సో, వాటర్ ఒక 3 లీటర్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా సాల్ట్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. సో, సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. బికాజ్ బిర్యానీ రైస్ ఇందులో కుక్ చేసుకుంటాం కాబట్టి మనం. అండ్ ఎక్సెస్ వాటర్‌ని కూడా డ్రైన్ చేసేస్తాం కాబట్టి. సో, ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి మటన్ కూడా కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా! మటన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. కుక్ అయితే పక్కకు తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇంకొక స్టవ్ మీద వాటర్ కూడా పెట్టాం కదా! సో, అది కూడా బాయిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మటన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా! దీంట్లోంచి ఆ గ్రేవీలోంచి కొద్దిగా గ్రేవీ పక్కకు తీసేసుకొని ఒక బౌల్‌లో సెపరేట్‌గా పెట్టేసుకోండి. అండ్ రిమైనింగ్ గ్రేవీని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ మనకి వాటర్ బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులోకి మనం ఆల్రెడీ 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 10-15 మినిట్స్‌లో అయితే మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఆల్రెడీ నాని ఉంటుంది కదా! సో, ఈజీగా కుక్ అయిపోతుంది. చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి మటన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం రైస్ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట కుక్ అవుతుందా లేదా అని. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. మనకి ఓవర్ కుక్ అవ్వకూడదు. జస్ట్ 80% వరకు కుక్ అవుతే చాలు. సో, జాగ్రత్తగా చెక్ చేసుకొని రైస్ అనేది స్ట్రైన్ చేసేసుకొని పక్కకి తీసేసుకోవాలనమాట. సో, ఇప్పుడు మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఘీనైతే యాడ్ చేసుకోవాలి నెయ్య. సో, ఘీ మెల్ట్ అయిపోయిన తర్వాత గిన్నెకి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి ఘీని. సో, మనకి ఘీ అనేది మెల్ట్ అయిపోయింది కదా! ఇందాక మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ గ్రేవీ ఉంది కదా! కర్రీ స్లా సో, దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కింద బేస్‌లో అయితే యాడ్ చేయాలనమాట. సో, మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఈ గ్రేవీ పీసెస్ అన్నిటిని కూడా మనం మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో, వన్స్ మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర అండ్ అలానే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోవాలనమాట. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అలా పైన యాడ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా! సో, 80% కుక్ అయిన రైస్ దాన్ని పైన అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా పైన సాఫ్ట్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్‌గా ఉండాలి అంతా కూడా. సో, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో, పైన మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ అలానే ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న షేర్వా ఉంది కదా! ఐ మీన్ గ్రేవీ. ఆ గ్రేవీని పైన కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలా యాడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా మనం పైన యాడ్ చేయాలి. సో, బ్రౌన్ ఆనియన్స్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి. సో, అన్నిటిని మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన మనం లాస్ట్‌లో కొద్దిగా గీనైతే కూడా యాడ్ చేసుకోవాలి. లైట్‌గా గీని కూడా యాడ్ చేసేసుకోవాలనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా మూత పెట్టేసుకోవడమే అనమాట. మనం చూస్తున్నారు కదా! మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. అస్సలు ఎయిర్ ఎళ్ళనివ్వకుండా అయితే మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలనమాట. సో, నేనైతే ఇక్కడ మైదా పిండి ముద్దని యూజ్ చేసి కార్నర్స్ అనేది క్లోజ్ చేసేసాననమాట. సో, ఒక్క 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గాయ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మనకి అలా పీసెస్, గ్రేవీ, బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా కూడా కుక్ అవుతుంది. అంత టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బై గాయ్స్.